హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే చింతకాయ తొక్కునైతే దంచుకోబోతున్నాం. ఈ చింతకాయ తొక్కు అనేది మనకి ఎలా దంచుకుంటే ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుంది, ఏమేమి వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ చింతకాయలను అయితే మనమైతే దంచేసేసి జాగ్రత్తగా ఒక డబ్బాలోకి కానీ ఒక జాడీలోకి కానీ పెట్టుకున్నామంటే వాటర్ పడకుండా చూసుకుంటే చాలు, మనకైతే సంవత్సరం పైన అనేది నిల్వ ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు ఎన్ని రోజులకు కావాలంటే అన్ని రోజులకు దంచుకున్న చింతకాయని తీసేసేసి తాలింపు పెట్టుకున్నామంటే మనకైతే రుచి అనేది వేరే లెవెల్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ ఇక మజ్జిగలోకి అయితే చెప్పలేమనుకోండి, స్వర్గం. మరి అంత రుచిగా ఉంటుంది. మనం ఇక లేట్ చేయకుండా అయితే ఈ చింతకాయ తొక్కునైతే దంచుకుందాం. మరి ఇక్కడ నేనైతే 3 కేజీల చింతకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి ఏమేమి కావాలి, ఏమేమి వేసి దంచుకుంటే మనకైతే ఆ చింతకాయ తొక్క అనేది రుచి పోకుండా సంవత్సరం పాటు నిల్వ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనం తీసుకున్న చింతకాయలను అయితే ఈ విధంగానైతే నార లేకుండా గిల్లేసేసి మధ్యలో అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ చింతకాయలోని తడి అంతా ఆరిపోయే వరకు అయితే కాసేపు అయితే ఎండకైతే పెట్టేయండి. చింతకాయలు అయితే బాగా నీళ్ళు లేకుండా ఆరిపోయిన తర్వాత తీసుకునేసి రోడ్లకు అయితే వేసేయండి. నేను 3 కేజీల చింతకాయలకి 3 పావుషార్ల ఉప్పు అనేది వేస్తున్నాను. 50 గ్రాముల పసుపు అనేది వేసుకోవాలి. 3 కేజీల చింతకాయలకి 50 గ్రాముల పసుపు అయితే సరిపోతుంది. ఈ మాత్రం మెదిగిన తర్వాత చింతకాయ తీసేసేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసేయండి. చూసారు కదా, మెత్తగా దంచిందని మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి ఇలా పక్కకు పెట్టేసేయండి. ఈ విధంగానే మొత్తం చింతకాయ తొక్కునైతే దంచుకుందాం. చూసారు కదా, చింతకాయ తొక్క అనేది దంచడం అయితే అయిపోయింది. ఈ విధంగానైతే దంచేసేసి మనం అయితే నీళ్ళు అనేది పడకుండా ఒక డబ్బాలోకి కానీ ఒక జాడీలోకి కానీ పెట్టుకున్నామంటే మనకైతే సంవత్సరం పాటు అనేది నిల్వ ఉంటుంది. ఒకవేళ కాదు మేము డైరెక్ట్గా తీసేసి తాలింపు పెట్టుకుంటాం అనుకుంటే ఒక కేజీ చింతకాయలకును మీరు ఒక 100 గ్రాముల ఎల్లిపాయలను అలాగే ఒక 50 గ్రాముల మెంతులు వేసేసి దంచుకోవచ్చు. దంచుకొని పెట్టుకున్నారంటే మీరు డైరెక్ట్గా తీసేసేసి మిరపకాయలతో దంచేసేసి మీరు తాలింపు డైరెక్ట్ పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే నేను ఇప్పుడైతే ఈ విధంగానే దంచాను. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 4 రోజులకు సరిపడా ఇప్పుడు ఒక చిన్న ఎల్లిపాయని అయితే తీసుకున్నాను, మొత్తం ఒక ఎల్లిపాయ గడ్డని. అలాగే ఒక 2 టీ స్పూన్ల మెంతులు, 2 టీ స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఒక 150 గ్రాముల పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు వీటిని దంచేసేసి చింతకాయలో కలిపేసేసి దంచుకుంటాను. ఇప్పుడైతే నేనైతే మళ్ళీ ఇదే రోజులోనే 4 రోజులకు సరిపడా చింతకాయ తొక్కనైతే దంచుకుంటున్నాను. ముందుగానైతే మెంతులు జీలకర్రను అయితే దంచుకుంటున్నాను. మెంతులు జీలకర్ర అయితే మెత్తగా అయ్యే వరకు అయితే దంచుకోవాలి. కావాలనుకుంటే మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మెంతులు జీలకర్ర బాగా మెదిగిన తర్వాత ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసేసి ఎల్లిపాయలు దంచుకుందాం. ఎల్లిపాయలు అయితే బాగా మెత్తగా మెదిగిన తర్వాత మిరపకాయలు వేసేసేసి కాస్తంత ఉప్పు వేసేసేసి ఇప్పుడు మిరపకాయలు బాగా మెత్తగానైతే దంచుకోవాలి. చూసారు కదా, మిరపకాయలు అయితే ఈ మాత్రం మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న చింతకాయని అయితే వేసుకోవాలి. చింతకాయ వేసేసి మొత్తం అయితే కలిపి దంచుకోవాలి. నేనైతే ఒక 4 రోజులకు సరిపడా చింతకాయని అయితే తీసుకున్నాను. చూసారు కదా, చింతకాయ తొక్క అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసేసి మనమైతే తాలింపు పెట్టుకోవడమే లేటు. చూసారు కదా, కొత్త చింతకాయ తొక్క అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకోవడమే లేటు. తాలింపు అనేది నేను ముందే పెట్టుకున్నాను. ఇక్కడ తాలింపులోనైతే ఒక 4 ఎండుమిర్చి వేసాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్, అలాగే 1 టీ స్పూను పోపు గింజలు అయితే వేసేసాను. ఇప్పుడైతే మనమైతే చింతకాయ తొక్కలో అయితే కలుపుకుందాం ఈ తాలింపుని. తాలింపు వేసి అయితే ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. చూసారు కదా, చింతకాయ తొక్కు రెడీ అయిపోయింది. మనం వేడివేడి అన్నంలోకి కానీ మజ్జిగలోకి అయితే నలుచుకొని తింటుంటే అది వేరే లెవెల్ రుచి ఉంటుంది. మరి చింతకాయ తొక్కు దంచుకోవడం అనేది ఎలా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా అయితే చూపించాను. మీరు ఎవరన్నా చింతకాయ తొక్కు అనేది దంచుకోవడం రాకపోతే ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకైతే చాలా రోజుల వరకు అనేది నిల్వ ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఎంత అంటే అంత ఈ విధంగానైతే తీసేసి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ చింతకాయ తొక్కు రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్త మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.